అది సరి అయిన విశ్వాస జీవితమైన క్రమము కాదు. దేవుని నామము ఎరిగిన మనము ఆయనను విడిచిపెట్టి, ఆయన సంఘమును విడిచిపెట్టి లోకానుసారమైన ఆకర్షింపబడిన వాటికి లోబడి మన విశ్వాస జీవితము కోల్పోయే స్థితిలో ఉంటూ ఉన్నాము. మనము విశ్వాసములు బలపరచాలి అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించే మందిర ఆవరణంలో దాసుడు చెప్పే లేఖన భాగాల ప్రకారము వాక్యానుసారముగా జీవించే జీవితము మనకు దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే వాక్యము మనల్ని సరి చేసుకోవడానికి ఇస్తుంది. కొన్నిసార్లు ఆయన మనతో మాట్లాడే వాక్యము, ఆయన దాసుల ద్వారా ఆయన మాట్లాడే ప్రతి వాక్యము మనల్ని సరి చేసుకోవడమే కాకుండా మనము బలపరచులకు సహాయం చేస్తూ ఉంటుంది. అటు వాక్యము వినేవారుగా ఉండాలి, అటు వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించేవాడు ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. ఆయన అసలు ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 16-18 కలిపి ఉంటవి, చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏమంటున్నాడండి? ప్రతి విషయమందు. మన జీవితాల్లో మనకు దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు. అవన్నీ తెలుసు మనకు. అవన్నీ తెలిసిన ప్రతి విషయము మేలు పొందిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్? కృతజ్ఞతాస్తుతులు, దట్ మీనింగ్ వర్డ్ థ్యాంక్స్. మనము ఆయనని నిత్యము, ఆయన ద్వారా మనము ఎన్నో విషయాలు లబ్ధి పొందుతూ వస్తుంటాం. ఆయన ఎన్నో విషయాలు మనకు రక్షణకర్తగా ఉంటూ వచ్చాడు. ఆయన మన కుటుంబ విషయాల్లో, మన విషయాల్లో గొప్ప కార్యములు చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన చేసిన కార్యములని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అంటే ధన్యత ఎక్కడ ఉంటుందంటే, చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దేవుడు ఈ లోకమును సృష్టించినప్పుడు ఆయన 6 దినములు భూమిని, ఆకాశమును, వెలుతురు, చీకటి, ఈ లోకమునంతా సృష్టించిన సృష్టికర్త దేవుడు 6 దినములు శ్రమించిన వాడుగా ఉన్నాడు. అవన్నీ కూడా మన కొరకే దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. ఆయన మనకి ఏమిస్తే మనం సంతోషించే వారుగా ఉంటామో, ఆయన మన హృదయం తెలిసిన దేవుడుగా, ఆయన నిత్యము మనల్ని సంతోషించేవారుగా ఆయన నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. చూడండి, 7వ దినమున, విశ్రాంతి దినమున, ఆదివారం, అది విశ్రాంతి దినము, పరిశుద్ధ దినముగా మనము ఆదివారం ఆయన మందిర ఆవరణంలో కూర్చుండి ఆయన చేసిన మన జీవితాలలో, మన కుటుంబాల్లో చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన చెప్తూ వస్తున్నాడు. లేఖన భాగాల ప్రకారం చూస్తే నీతో నాతో మాట్లాడే మాట ఎటువంటిదంటే, 6 దినములు నీవు పోషించుకున్నటకు దేవుడు శ్రమించి నీ కుటుంబాన్ని పోషించుకున్నట్టు దేవుడు ఇస్తూ వచ్చాడు. 7వ దినము ఆయన పరిశుద్ధ దినము, అది ఆశీర్వదించబడిన దినము. ఆ దినమును మనము కోల్పోకుండా సంఘములో సమకూడే విధముగా మనము 7వ దినమున ఎటువంటి కూడా బరువు మోచుకునేవి, అనగా ఈ లోకానుసారమైన పనులు చేసుకోవడానికి కాదు, ఆ విశ్రాంతి దినము, పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో గడిపేవారుగా మనము ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి, మరొక లేఖన భాగము కృతజ్ఞతాస్తుతులు. మొదటి దశలో చూసినట్లుగా 5వ అధ్యాయం చూడండి, మరొక మాట చదవండి ఒకసారి. 5వ అధ్యాయము 16-18 మరొకసారి చదవండి. నీ 7 దినముల యందు 7 దినములు, 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 7 ది
ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అండి. ఇది మనుషులు ఏర్పరచుకోలేదు. ఈ పరిశుద్ధ దినమున ఆయన సంఘములో సమకూడి ఆయన నామంలో ఆరాధించుట ఆయన ఇచ్చిన చిత్తము. ఆయన చూపిన చిత్త ప్రకారమే మనము ఆయన సంఘములో సమకూడి ఆయన నామములో సంతోషించేవారుగా, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. నీవు నేనే కాదు, ఆయన ఆరాధించే వారు ఎవరెవరు నాకు చూసుకుందాం మరొకసారి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 148వ అధ్యాయము 148వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరు నేనే కాదు, ఈ లోకంలో సృష్టించిన సృష్టికర్త దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆయన నామములో స్తుతించేవిగా ఉన్నాయి. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు చూడండి, ఆయన ఈ లోకంలో ఈ భూమి పైన ఆకాశం ఉంటుంది, ఆ పైన ఆకాశం ఉన్నవన్నీ కూడా ఆయనను స్తుతించేవిగా ఉన్నవి, ఆయనను నిత్యము స్తుతించేవిగా ఉన్నవి. చూడండి మరొక మాట చూడండి, 4వ వచనం చదవండి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా నా ఆజ్ఞ ఇయ్యగా ఎవరు పుట్టించారండి? వాటిని ఎవరు పుట్టించారు? యెహోవా. దేవుడు అవన్నీ కూడా సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఎలా సృష్టించాడు వాటిని? ఆయన ఆజ్ఞ ఇవ్వగానే పుట్టేను. ఏమిస్తే పుట్టినేది? ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. వాటికి ఆజ్ఞనిచ్చిన వెంటనే అవి పుట్టినగా ఉన్నవి. అవన్నీ కూడా ఏం చేస్తున్నవి? దేవుని నామంలో స్తుతించేవిగా ఉంటూ ఉన్నవి. చూడండి మరొక మాట చూడండి, ఇవి యెహోవా నా నామమును స్తుతించును గాక, ఆయన వాటిని నిత్య స్థాయిలో స్థిరపరిచి ఉన్నాడు. ఎలా పరిచున్నాడండి? నిత్య స్థాయుడై. చూడండి, ఆ వాటిని కదిలించేవిగా లేవు, వాటిని కదిలించి పడవేసేవిగా లేవు. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన ఆజ్ఞానుసారంగా ఏవైతే పుట్టినో వాటిని కదిలించేవిగా లేవు, నిత్యముగా కదిలించే స్థితిలో లేదు, ఆయన నామములో స్తుతించేవిగా ఉంటూ వచ్చాయి. చూడండి మరొక మాట, 7వ వచనం చూడండి. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. చదవండి. అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్త గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాగు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా. చూడండి, ఆయన భూమి మీద ఎటువంటి జీవరాశులు ఏర్పరిచాడో చూడండి. అవన్నీ కూడా ఆయన నామమును స్తుతించేవిగా ఉన్నవి. ఇప్పుడు అర్థమవుతుందా మనకు? ఆకాశంలో సృష్టించిన చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు కూడా ఆయన్ని ఆరాధించేవిగా స్తుతించేవిగా ఉన్నవి. భూమి మీద ఏర్పరిచిన దేవుడు పక్షులు, మృగాలు, జీవులు, జంతువులు ఇవన్నీ కూడా ఆయన నామమును స్తుతించేవిగా ఉన్నవి. చూడండి ఇంకొక చిన్న మాట చదవండి, 11వ వచనము. భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న నిన్ను అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. భూమి మీద ఎవరినిచ్చాడు? ఆయనకు మాదిరిగా ఈ లోకంలో మనిషిని ఏర్పరచుకున్నాడు దేవుడు. మనిషి మాత్రమే స్తుతించేవాడుగా లేకుండా పోతున్నాడు. ఆయన ఏర్పరిచిన ప్రత్యేకమైన జనం. ఆయన
ఈ లోకంలో ఆయన మనిషిని ఆయనకు మాదిరిగా ఆయన రూపములో మనిషిని ఏర్పరచుకున్నప్పుడు ఆ మనిషి మాత్రము ఆయనని స్తుతించేవారుగా, ఆయన మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేసిన మేలుని ఆరాధించేవారుగా లేకుండా పోతూ ఉన్నాము. ఎందుకంటే చూడండి, మనలో చాలా చాలా బలహీనమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన మరలా మిమ్మల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడే తప్ప విడిచిపెట్టేవాడుగా ఎక్కడా కూడా లేడు. మరొకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఏమిటంటే, ఆయన సృష్టించిన ఆయన ఆజ్ఞతో పుట్టినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన మాట విని ఆయన్ని ఆరాధించి స్తుతించేవిగా ఉన్నవి. ఆయన నామములో ఆయనకు మాదిరిగా ఆయన రూపంలో ఏర్పడిన మనిషి మాత్రము ఆయనని స్తుతించేవారుగా లేని స్థితిలో ఎంతో మంది ఈ రోజు వెళ్తూ ఉన్నారు. చూడండి, లేఖన భాగాల్లో మరొకసారి ప్రకటన 11వ అధ్యాయము 17వ వచనము. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ బలము నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞతోనే ఏర్పరిచిన ఈ లోకము సృష్టి ఆయనని స్తుతించేవిగా ఉన్నవి, ఆయన నామంలో సంతోషించేవిగా స్తుతించేవిగా ఉన్నవి. ఆయన ఏర్పరచుకున్న మనిషి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే, ఎవరికంటే చెల్లించే వ్యక్తిగా ఉండాలి అంటే ఎవరైనా సర్వాధికారి. దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాబలము కలిగిన వాడు, బలముల సైన్యములకు అధిపతి అయిన యెహోవా తండ్రి. ఆయనను మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారుగా ఉండాలి. చూడండి, మరొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 118, 118వ అధ్యాయము 28, 29. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా ఎవరండి? ఎవరు? దయగలిగిన దయాళుడు దేవుడు. ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు. చూడండి, దేవుడు ఎవరండి? దయగలిగిన దేవుడు అండి. ఆయన ఎంత దయగలిగిన వాడంటే, ఆయన వలన ఎన్నో శ్రమల నుండి, ఎన్నో శోధనల నుండి, ఎన్నో అవమానాల నుండి, ఎన్నో నిందల నుండి కుయుక్తులు కలిగిన ఈ ప్రపంచంలో దేవుడు నిత్యం మనల్ని కాపాడేవాడుగానే ఉంటూ ఉన్నాడు. ఆయన కాపాడుకున్న ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే మనుషుల్ని, ఆయన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించుటకు ఆ ప్రజల పక్షాన దేవుడు ఆయన ఎంత ఇష్టపడ్డాడో చూడండి. ఆయన ఆజ్ఞలిస్తూ ఉన్నా కూడా ఆ రాజు వినకపోయినప్పుడు ఆ దేశంలో తెగులు తెచ్చాడు. 1 కాదు 2 కాదు 10 రకాల తెగులు తెస్తూ ఆ దేశ ప్రజలను, ఐగుప్తులను ఇశ్రాయేలు ప్రజల నుండి విముక్తిపరచుటకు ఇశ్రాయేలు ప్రజల తరపున దేవుడు నిలబడి మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు ఆ కార్యము జరిపించి, మోషేని ఆయనకు దేవునికి విశ్వాసులకు మధ్య, అనగా దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే అనే ప్రవక్తను, మోషే అనే ఒక సేవకుడును ఆయన నిలబెట్టుకొని ఆ ప్రజల తరపున దేవుడు కార్యం జరిపించేవాడుగా ఆయన నిలబెట్టుకున్న మోషేను, ఆ మోషే ద్వారా ఐగుప్తు అయిన రాజుకి ఎన్నో మార్లు చెప్పినాను,
వినక తెగులు రాగా ఆ ప్రజలు విముక్తి కలిగి దేవుడు విడిపించిన వాడుగా ఉన్నాడు, ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. కానీ ఆ ప్రజలు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరుకునే లోపు 6 లక్షల మంది ప్రజలు ఎంత ఇష్టపడితే ఆయన ఒక రాజ్యం నుండి విముక్తి పరిచాడండి. నా ప్రార్థన కాదు, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రజలను ఐగుప్తు నుండి విముక్తి పరిచి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించి వారిని చెర నుండి విడిపించిన దేవుడు, ఆయన వారిని నడిపించేవాడిగా మోషేని ముందు పెట్టి నడిపించిన దేవుడు, ఆయన కానాను దేశంలో చేరేదానికి ఎంతమంది మిగిలి ఉన్నారు? 2. 6 లక్షల మంది ప్రజలు ఎక్కడ? కానాను చేరుకున్న వారు ఎంతమంది? 2. చూడండి ఎక్కడ పోయారు ఆ బిడ్డలంతా? ఆయన ప్రేమించి ఆ దేశం నుండి విముక్తి పరిచిన దేవుడు. ఆయన ఎంత ప్రేమిస్తే ఆ ప్రజల కొరకు ఆ దేశంలో ఉన్న ప్రజల్ని తెగులు ఇచ్చి, ఆయన ఆజ్ఞ తెగులు ఇచ్చి వాటి నుండి వారి బాధ పొందుతున్నా, కానీ ఆయన ప్రేమించిన బిడ్డలను ఆయన కాపాడుకునే దేవుడుగా వారిని ఆ ఐగుప్తు రాజ్యం నుండి విముక్తి చేసి ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరచుకుంటే, వారు కానాను చేరుకునే లోపు ఎంతమంది చేరుకున్నారయ్యా అంటే 6 లక్షల మంది ప్రజల్లో 2 చేరుకున్నారు. ఈ దినాల్లో కూడా మనము దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలుగా మనము ఉన్నాము. అందరూ కూడా ఎందుకు కానాను దేశంలోకి వెళ్ళలేకపోయారంటే ఎన్నో కారణాలు. ఆ కారణాలు ఏంటంటే మనిషి ఏర్పరచుకున్న కారణాలే. ఆ బలహీనతలు ఏంటంటే మనిషి ఏర్పరచుకున్న బలహీనతలే. ఈ దినాల్లో మనము చూస్తూ ఉన్నాము దేవుడు ఆయనని ఎరుగక మునుపు మనము ఈ లోకములో ఎటువంటి పాపము జీవితం కలిగిన వారుగా ఉన్నాము, ఎన్నో శోధనలు అవమానాలు పొందిన వారుగా ఉన్నాము, ఈ లోకంలో మనల్ని పక్కకు వేయబడిన వారుగా ఉన్నాము. కానీ ఆయన ప్రేమతో మనల్ని ఇశ్రాయేలు ప్రజల వలె మనల్ని ప్రేమించి దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ పరలోక రాజ్యానికి చేరుకోవడానికి దేవుడు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించమంటే, మనము సొంత ఆలోచనలతోనే కాక మన ఆలోచనలు పక్కవాడిని కూడా పాడు చేస్తూ 6 లక్షల మంది జనము పడిపోయి 2 కానాను చేరినట్లుగా ఈ దినాన ఈ లోకములో, ఈ ప్రపంచంలో దేవుడు ఏర్పరిచిన ప్రతి బిడ్డ నరకానికి పోయేవారుగా ఇష్టపడడం లేదు. దేవుడు ఆయన సన్నిధిలో నిత్యము సంతోషించేవారుగా, ఆయన సన్నిధిలో ఆ నిత్యము ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయన వెంబడే ఉంచాలని దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని వెంబడించేవాడుగా ఆయన ఉంటే, ఆయనను విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజల వలె జీవిస్తానికి మనం అలవాటు పడుతూ ఉన్నాము. ఇది విశ్వాస జీవితంలో క్రమమైనది కాదు. దేవుడు ఎంతో ఇస్తున్నాడు దేవుడు, దాన్ని మనం చేసుకోలేకపోతున్నాం, నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాం. చూడండి ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, నేను చూస్తున్నాను కొన్ని సందర్భాల్లో, కొన్ని అనుభవాలతో ఒక మాట చెప్తున్నాను. ఒక దైవ సేవకుడు దేవుని ఆజ్ఞతో, ఎవరి ఆజ్ఞతో అండి? మీరు నాకు కరెక్ట్గా చెప్పాలి. ఎవరి ఆజ్ఞతో? దేవుని ఆజ్ఞతో సేవకుడు ఆ దేశానికి వెళ్ళి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ప్రాంతానికి వెళ్ళి బిడ్డ వెళ్ళి నా యొక్క గొర్రెలు తప్పిపోతున్నారు, నీవు కొన్ని మందలో కొన్ని గొర్రెలు కలుపుకొని పరిచర్య చేసి వెళ్ళమని ఒక దేశాన్ని దేవుడు అప్పగించాడు. ఆ సేవకుడు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు పరిచయం అయినప్పుడు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే చాలా లేని స్థితి. ఆ పరిచయమైన వ్యక్తి చాలా లేని స్థితిలో ఉన్నాడు. ఆయన దేవుని ఎరగని వ్యక్తే, నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఎరగని వ్యక్తి, ఆయన లోకానుసారంగా జీవించే వ్యక్తి. కానీ సేవకుడు ఆయన దేవుని ఆజ్ఞ విని ఆ దేశంలో వెళ్ళి పరిచయం చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ మొదటి వ్యక్తి పరిచయమైనప్పుడు ఆ వ్యక్తి యొక్క ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వ్యక్తికి సువార్త చేస్తూ వచ్చాడు. సువార్త ద్వారా దేవుని ఎరిగిన ఆ వ్యక్తి ఎటువంటి పూర్వ పరిస్థితి అంటే, ఉదయము పనులన్నీ చేసుకుని రాత్రి అనగా సాయంకాలం ఇంటికి వెళ్ళగానే ఆయన వేసుకున్న బట్టలు తీసి ఉతుక్కుని మరలా తెల్లారి కూడా అవే బట్టలు వేసుకుని పనికి వెళ్ళేవాడు. ఇంట్లో పరిస్థితి ఏంటంటే చుట్టుపక్కల కట్టెలు కొట్టుకొచ్చుకొని
ఆమె పొయ్యి వెలిగిస్తే తన భర్త ఏదైనా తెస్తే వండుకునేది, లేని పక్షాల్లో వస్తువులు ఉండే పరిస్థితి. అటువంటి దీన స్థితిలో ఉన్న వ్యక్తి సేవకుడికి పరిచయం అయ్యాడు. సేవకుడి ప్రార్థన ద్వారా ఆయన రక్షణ మార్గంలోకి వెళ్ళాడు, దేవుని ఎరిగాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, ఆయన పరిచర్యకు సహకారిగా ఉన్నాడు. అప్పుడు సేవకుడు ఒక మాట అన్నాడు, బ్రదర్, మనము దేవుని సంఘము ఏర్పరచుటకు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే ఆ యొక్క సేవకుడికి సహకారిగా ఉన్న ఆ సహోదరుడు సేవకుడికి ఇద్దరు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన వ్యర్థము కాదు. నీవు కార్చే ప్రతి కన్నీరుకు దేవుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. వారు కన్నీరు కార్చారు. ఈ సంఘము కావాలి ప్రభువా, ఈ గొర్రెలన్నీ ఒక చోట సమకూర్చి, ఆ సమకూర్చిన చోట నీ సంఘము ఉండి, నీ సంఘము ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి ప్రభువా. ఈ లోకంలో వ్యర్థమైనవన్నీ చూస్తూ ఉన్నారు ప్రభువా, వారి జీవితాల్లో వెలుగునివ్వమని ఆ సేవకుడు సహకరించి సహోదరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సేవకుడికి ఎంత సహకరిస్తున్నాడంటే అతను లేని స్థితిలో ఉన్నాడు. తనకు అర్థమవుతూ ఉంది, దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. అది ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా. నీ ప్రార్థన విన్న దేవుడు అద్భుత కార్యములు చేస్తూ వస్తున్నాడు అతని విషయంలో. ఒక జత బట్టలు ఉతుక్కొని మరలా తెల్లారేసుకునే స్థితిలో ఉన్న అతను దేవుని పని చేయడం మొదలుపెట్టాడు సేవకుడిని వెంబడిస్తూ. అటు పరిస్థితుల్లో ఒక మంచి స్థలము చూచారు. కొంతమంది అధికారులను అడిగి అక్కడ ఒక చిన్న ప్రాంతంలో చిన్నదిగా ఏర్పరచుకున్నారు, గుడారం వేసుకున్నారు. వేసుకున్న బ్రదర్స్ సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, అతను సహకరిస్తూ ఉన్నాడు. ఎలా అయిందంటే పరిస్థితి, కొన్ని సంవత్సరాలు గడిచింది. దేవుని వైపు చూసే కుటుంబంగానే ఉన్నారు వాళ్ళు. దైవ సేవకుడు సేవ చేస్తూనే ఉన్నాడు. దేవుడు అప్పగించిన గొర్రె మందని, ప్రజలను, ఆయనని వాక్యము ద్వారా దేవునితో మాట్లాడి వారందరినీ సమకూరుస్తూ వస్తున్నాడు. ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే సహకరించిన సహోదరుడు కూడా ఈ లోకంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. ఆయన బిడ్డలు డాక్టర్ చదివే స్థితిలో ఒక పాపం ఉంది. ఇంజనీర్ చేసే బాబు కథలు ఉన్నాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అద్భుతమైన జీవితం ఉంది. మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 100 మందికి భోజనం పెట్టగలిగిన స్థితిని దేవుడు ఇచ్చాడు అతనికి. దేవుడికి ఎంత స్తుతులు చెల్లించాలండి, ఎన్ని స్తుతులు చెల్లించాలండి. ఆ పరిస్థితి నుండి వచ్చిన అతను, సహకరించిన అతను దిగజారిపోయి మెతుకులు కూడా దొరకని స్థితిలో ఉన్న అతనిని ఎంత ప్రేమిస్తే దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు. సేవకుడు సహకారిగా ఇన్ని సంవత్సరం నాతో వస్తూ వచ్చావు. ఈ రోజు గుడారము కాస్త ఎంతో పెద్ద మందిరం అయింది. ఈ మందిరం చుట్టూ కూడా ఎంత గొప్ప కార్యములు చేశాడు దేవుడు అని వారికి కొన్ని పనులు అప్పగిస్తూ వచ్చాడు దైవ సేవకుడు. ఏంటి పనులంటే, మందిరము తుడవాలి, మందిరము కడగాలి, మందిరమును నీట్గా, వచ్చిన వారికి భోజనం వంటి పెట్టేవారుగా, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి. ఒక రోజు అపవాది బలహీనపరిచేసింది. ఎలాంటి బలహీనమైన పని అంటే, ఈ మందిరము మాది. ఎవరిదండి ఈ మందిరము? నీవు ఎక్కడి నుంచో వచ్చావు. ఆ రోజు సహకారిగా నేను నిలబడ్డాను. నీవు ఎక్కడి నుంచో వచ్చావు, నీ బ్రతుకు ఎటువంటిది, నేను నీకు సహకరించకపోతే నీ బ్రతుకు మారేదా అని అడుగుతూ వచ్చాడు ఆ సహాయకుడు. దైవ సేవకుడు ఏమి మాట్లాడలేదు. దైవ సేవకుడు చేయగలిగింది ఒకటే, మోకరించి ప్రార్థన చేయడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు నేర్పింది అదే కాబట్టి. ఆ సహాయకుడు ఏం చేశాడు అంటే మందిరాన్ని వశపరుచుకున్నాడు. దట్ మీనింగ్ తను చేజిక్కుకున్నాడు. మందిరాన్ని మొత్తం కూడా వాడుక భాషలో చెప్పాలంటే కబ్జా చేశాడు. ఏం చేశాడు? ఏమంటే అన్ని సంవత్సరములు సహాయకుడుగా ఉన్నవాడు ఎట్టి స్థితి నుండి ఎట్టి స్థితికి దేవుడు నిలబెట్టాడు. అవన్నీ మర్చిపోయే ఇశ్రాయేలు ప్రజల వలె సహాయకుడు కూడా మారిపోయాడు. కానాన దేశములకు, పరలోక రాజ్యములకు వెళ్లకుండా
లోకానికి ఆకర్షింపబడే వ్యక్తిగా ఉండి లోకాశలకు లోబడి పరిచర్యను నష్టపరిచేవాడుగా ఉన్నాడు. నిజముగా చెప్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజముగా దేవుని ఎరగక మునుపు దేవుని ఏర్పాటులో ఉన్న నీవు నేను నీ కొరకు నా కొరకు ప్రార్థించే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య మోసే ఒక ప్రవక్తను దేవుడు మధ్యవర్తిగా నిలబెట్టుకున్న దేవుడు దైవ సేవకుని ద్వారా మనము రక్షణ మార్గంలో నడిచాము అంటే దైవ సేవకుడు ప్రార్థించాడు, దైవ సేవకురాలు ప్రార్థించాడు. వారి ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించిన దేవుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. గొప్ప రక్షణ మార్గంలో దేవుడు దయచేశాడు. బాప్తిస్మ అనుభవంలోకి తీసుకువెళ్ళాడు దేవుడు. ఆయన నిత్యము మనల్ని ఆయన రెక్కల చాట భద్రపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ రోగముల నుండి, ఈ యొక్క అపవాదుల నుండి, ఈ యొక్క ఆపదల నుండి, నిందల నుండి, అవమానముల నుండి, బంధువుల యొక్క కుయుక్తుల నుండి, శత్రువుల నుండి, కుయుక్తుల నుండి, స్నేహితుల నుండి, కుయుక్తుల నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు నిత్యము కాపాడుతున్న వాడుగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా బలహీనమై ఆయన చేసిన మన జీవితంలో మనకు చేసిన మేలును మర్చిపోయే వారుగా ఉంటూ ఉన్నాము. అందుకే మనము హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా ఉంటూ ఉన్నాము. ఎందుకంటే నీ హృదయం సంతోషంగా ఉంటేనే ఆయన థాంక్స్ చెప్పగలుగుతావు. అది ఎందుకు లేకుండా పోతుందంటే ఇశ్రాయేలు ప్రజల వల్ల నీవు కూడా తప్పిపోతూ ఉన్నావు. నీకు నచ్చిందే డిసైడ్ అవుతున్నావు. నేను ఈ పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఏంటంటే ఇశ్రాయేలీల ప్రజలు ప్రభా అసలు వాళ్ళు తప్పిపోయారు, కానీ ఈ రోజులైతే నేనైతే తప్పిపోని ప్రభా అనుకుంటా. ఎవరికి వాళ్ళే అనుకుంటా కదా. కానానికి ఇద్దరండి అసలు నేను ఆ టైంలో ఉంటే నేను కూడా వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నేను బాగా ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర. ప్రార్థనా జీవితం ఉంది, ఆయన యందు భయం లేదు, ఆయన యందు భక్తి లేదు, ఆయన ఆజ్ఞను అనుసరించే జీవితం నీలో నాలో లేదు. అందుకే మనం ఇశ్రాయేలు ప్రజల వలె అడవిలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి తప్పిపోయారు. ఈ దినాల్లో కూడా దేవుడు ఇచ్చిన ఇంత పెద్ద భూమిని జీవించే వారిగా మనకు దేవుడు అప్పగించాడు. కానీ మన జీవితం ఎలా ఉందంటే పరలోక రాజ్యానికి వెళ్ళే స్థితిలో సొంత నిర్ణయం. ఆయన ఆజ్ఞను అనుసరించిన వారిని మాత్రమే స్తుతించబడినవి. ఆయన ఆజ్ఞతోనే పుట్టినవి ఈ లోకంలో. నీవు నేను ఆపగలుగుతామా తుఫాన్ని? కానీ నీ నా ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు ఆపగలుగుతాడు దేవుడు. అవునా కాదా? మీరందరూ ఆలోచిస్తే నాకు కూడా కంగారు వస్తుంది. అవునా? తుఫానా కొట్టు అన్నాడు దేవుడు. ఆయన ఆజ్ఞతో ఏర్పడిందా లేదు? సూర్యుడు చంద్రులను సృష్టించిన దేవుడు, నక్షత్రములను సృష్టించిన దేవుడు, పర్వతములను సృష్టించిన దేవుడు, పర్వతముల మీద జీవించేవాడిని సృష్టించిన దేవుడు, పశువులను సృష్టించిన దేవుడు, జీవములను సృష్టించిన దేవుడు. ఇవన్నీ కూడా నేనా ఎంత ఇష్టపడకపోతే దేవుడు ఇవన్నీ మనకు ఇస్తాడు. సముద్రం నది దగ్గరికి వెళ్ళగానే ఇట్లా చిటికేస్తే చేపలు వచ్చేస్తాడు నీ చేతిలోకి. వస్తాయా రావు? మన ఆడపల్లికి మన విశ్వాసం వస్తాయి. చిటికేస్తే చేపలు చేతులు పెడతాం. వర్షం వస్తుంటే గొడుగు పట్టుకుంటాం, కానీ వర్షం ఆగిపో అనగా ఆగిపోయిందా? ఆగుతా? ఇవన్నీ సృష్టించిన దేవుడు ఆగిస్తే, అవన్నీ సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించి ఆపగలుగుతాడు. దేవుడు ఎంత కార్యం చేస్తున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞతో పుట్టిన వాటిని నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆపగలుగుతాడు. నీ ప్రార్థన అనగా నేను కూడా ఆయన ఆజ్ఞానుసారముగా జీవించేవారుగా ఉండాలి. మందిరాన్ని మనం విశ్రాంతి దినములు, పరిశుద్ధ దినములు మనం కోల్పోకూడదు. ఆయన దాన్ని ఆశీర్వదించిన దినముగా చూపిస్తూ వస్తున్నాడు లేఖన భాగాలు. ఆయన దానికి పరిశుద్ధ దినముగా దేవుడు చూపిస్తూ వస్తున్నాడు లేఖన భాగాలు. మనం ఆ దినమును కోల్పోకూడదు. ఆయన ఎటువంటి వాడండి? సర్వాధికారండి, సర్వోన్నతుడండి, మహాబలుడండి, సైన్యములకు అధిపతి అయిన దేవుడండి. ఆయన ఒక మాట ఆజ్ఞతోనే పుట్టిన ఈ సృష్టిలో మనము ఆయన స్తుతించే వారుగా ఉండాలి అంటే మొదట మనము
ఆయన వైపు ప్రార్థించే వారుగా మనం ఉండాలి అంటే, ఇశ్రాయేలు ప్రజల వల్ల మనం తప్పిపోకుండా ఉండాలంటే ఆయన ఆజ్ఞానుసారముగా జీవించే వారుగా ఉండాలి. మరొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 'చిన్న మాట చెప్తాను. సహాయకుడుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏమిటి అంటే, దేవుని ప్రేమ చూస్తున్నంతసేపు మనకి ఈ లోకం అంతా చక్కటి వెలుతురులో ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి మన హృదయంలో నుండి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ వినకుండా లోకానుసారముగా లోక ఆకర్షింపబడి వాటికి మనము లోబడి పాపపు జీవితానికి మరలా అలవాటు పడినప్పుడు దేవుడు దూరపరుచుకున్న మనిషికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే, చూడండి, మీరు నేను చూస్తూ ఉంటాం ఈ లోకంలో. చాలా మంది ఏం చెప్తారండి, మా ముత్తాత కంటే 100 ఎకరాలు ఉందండి. అసలు మా తాతగారికైతే 500 ఎకరాలు ఉందండి. అది మా అయ్య చేతికి వచ్చేసరికి 100 అయిందండి. నా చేతికి వచ్చేసరికి ఏమీ లేదా అని చెప్తుంటారు. వింటూ ఉంటాం కదా ఈ మాట. విన్నారా వినలేదా? చెప్పండి. విన్నా కదా. మా ముత్తాతకు 1000 ఎకరాలు, మా తాతకు 500 ఎకరాలు, మా నాన్నకు వచ్చేసరికి 100 ఎకరాలు, నా చేతికి వచ్చేసరికి ఎకరం. అది కూడా లేకుండా కూలీలు చేసేది. ఎందుకు అవుతుందండి అన్నారు? 1000 ఎకరాలు ఇచ్చి దేవుడిని ఆశీర్వదించాడు. ఆయన ఏర్పరచుకుంది. అవి ఉండడం కోసం కాదు నిన్ను ఏర్పరచుకుంది దేవుడు. ఆయన ప్రణాళికలో మనము ఎంత ధన్యులమంటే, ఆయన ఎన్నుకున్న బిడ్డలుగా మనం ఎంత ధన్యులమంటే, ఎవరికి పొందిన ఆనందం మనకు దేవుడు ఈ లోకంలో ఇచ్చాడు. అవి చేతికి వచ్చేసరికి ఎగరం మిగిలిందని మాట చెప్పుకునే వారుగా ఉన్నాము. కానీ పరిశుద్ధ గ్రంథం నమ్ముకున్నవాడుగా నేను నిత్య ధనవంతుడను, నిత్యం సంతోషించేవాడుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నిత్య ఆనందంలో నన్ను, నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో ఎన్నో అవమానాల నుండి దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఎన్నో నిందల నుండి నన్ను రక్షిస్తూ వచ్చాడు. శరీర బలహీనత నుండి రక్షిస్తూ వచ్చాడు. దేవుడు గొప్ప కార్యములు నా బిడ్డల వైపు చేశాడు. ఉద్యోగాలు ఇచ్చాడు, గర్భఫలాలు ఇచ్చాడు, వివాహ విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు, ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. నా కుటుంబం నిత్యం ఈ లోకంలో సంతోషించేవారుగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న దేవుడు నన్ను గొప్పగా తలగా నిలబెడుతూ వచ్చాడు. ఈ లోకంలో రోగం నుండి స్వస్థపరిచేవాడుగా నన్ను నిలబెట్టుకుంటూ వచ్చాడు అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎటువంటిదంటే పూర్ణ హృదయముతో సంతోషించేవారుగా ఉండాలి. అంటే నీ పూర్ణ హృదయముతో నీవు ఆయనని స్తుతించేవాడుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవాడుగా ఉంటాము. వారు ఎక్కడికి వచ్చి చెల్లించాలండి? మందిరము. ఒక మాట చెప్తాను, ఎవరు తప్పుగా అనుకోరు. మనం భోజనం ఎక్కడ చేస్తాం? వంటశాలలో వంట చేస్తారు స్త్రీలు. వాళ్ళకి బాగా తెలుస్తుంది, మొగలు కూడా తెలుస్తుందిలేండి ఈ మధ్యకాలంలో. స్త్రీలు వంటశాలలో భోజనం వండుతున్నారని చెప్పి కుటుంబం అంతా వంటశాలకు వచ్చి భోజనం చేస్తారా? నిజాలు మాట. అదేంటండి? వండేది దేనికి? తినడానికి కదా. అది తినేదేదో వండిన దగ్గర తెలుసుగా. ఎందుకు? దానికి ఒక పద్ధతి. వంటశాలలో వంట ఏం చేయాలా? ఈ మధ్యకాలం ఇంగ్లీష్ వర్డ్స్లో డైనింగ్ టేబుల్, లేకపోతే ఒక హాల్లో కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తాం. అవునా కాదా? అదేంటి వంటశాలలో వండుతున్నారు కానీ అక్కడే తినొచ్చుగా అంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అదే డైనింగ్ టేబుల్, అదే ఒక కూర్చుండే చోట, ఒక హాల్. అవును కదండి? అంటే దానికి నీ యొక్క ఆలోచనతో పెట్టుకున్నావే. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలు పొందిన వాళ్ళం మనము. ఆయన ఎక్కడ స్తుతించాలి? ఆయన నామంలో ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వంటశాల. లేకపోతే మనం బడిపోయి పోతుంటే ఏడగలతో తాను చెట్టు కింద కూర్చుంటే మాట్లాడుతున్నాం. ఆయన ఏర్పరిచిన సంఘం అంటే పాపం ఆయన సంఘం ఇచ్చాడు. ఎంత గొప్ప సంఘం అంటే, సంఘము నీ కొరకు నా కొరకు సంఘాన్ని ఇస్తే దేవుడు అట్టి సంఘ బాధ్యతలను విడిచిపెట్టి
అట్టి సంఘాన్ని వెంబడించే వారుగా లేకుండా విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వారి కొరకు, ఈ లోకంలో వారు చూచే ప్రేమ కొరకు, ఈ లోకంలో చూపించే మాయమైన ప్రేమ కొరకు, ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు భయస్థుడవై, దేవుని కలిగిన బిడ్డ ఎవరు భయస్థుడు కాదండి. నిజంగా చూడండి ఒక్కసారి. ఎందుకంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించిన వాడు ధైర్యవంతుడే. దానియేలు సింహం బోళ్ళు వేస్తే భయపడిపోయాడు. ఇప్పుడు బాధ్యత నేను చెప్తున్నా, సారీ అది తెలంగాణ లాంగ్వేజ్, అది ఎవరు పొరపాటు అనుకోవద్దు. దానియేలు సింహము బోనులో వేసినప్పుడు ధైర్యంగా ఉన్నాడు కదా. నన్ను సంఘానికి వెళ్లకుండా ఆపితే దానికి భయపడతాం, నిజాలు మాట భయపడతాం లేదు. అదేంటంటే దేవుడు కలిగిన వాళ్ళు మనం ధైర్యంగా ఉండమంటున్నాడు కదండి దేవుడు. అది కూడా ఆయన ఆజ్ఞ కదండి. ఆయన ఆజ్ఞ ఇస్తే తుఫాను పుట్టింది, ఆయన ఆజ్ఞ ఇస్తే సూర్యచంద్రులు పుట్టారు, ఆయన ఆజ్ఞ ఇస్తే పర్వతం పుట్టాయి, ఆయన ఆజ్ఞ ఇస్తే ఈ భూమండలం సృష్టి అంతా సృష్టించబడింది. అవన్నీ కూడా ఎవరి మాట వింటాయి? దేవుని మాట. మరి నన్ను ఏర్పరిచిన దేవుడు కూడా ఆయనే కదండి. ఆయన మాట వినేవారుగా ఉండాలి కదండి. నీ కొరకు నా కొరకు సేవకులని వారిని సేవకు పిలుచుకుని దేవుడు ఆ యొక్క కాపరి సంఘానికి కాపరిగా ఉండి ఆయన నిత్యము సేవకురాలు నీ కొరకు, కుటుంబం కొరకు, నీ రోగాల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, నీ యొక్క పరిస్థితులు బాగుపరచడం కొరకు, సమాధానమైన పరిస్థితుల కొరకు, గర్భఫలాల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు నిత్యము ప్రార్థించే స్థలము దేవుడు నీకు మందిరాన్ని ఇస్తే, అట్టి మందిరమునకు వచ్చి ఆయన నామములో సంతోషించే వారుగా ఉండమని దేవుడు చెప్తూ ఆయన ఆజ్ఞిస్తే మరి మందిరానికి రావాలి కదండి. వంటశాలకి వెళ్ళి వంటలు తినలేవు, అది నువ్వు ఏర్పరచుకున్నది నీకు నాకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధించుకునే వారం కాదు. ఆయన ఒక స్థలం ఇచ్చాడు, ఆ స్థలమే పరిశుద్ధాలయం. ఏంటంటే అది దాన్ని పరిశుభ్రంగా మనం కూడా చూసుకోవాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని ఈ లోకంలో నిలబెట్టాడు. ఆయన మనల్ని లోకంలో నిలబెట్టడమే కాకుండా జీవించినంత కాలం కూడా ఎంతగా కాపాడుతూ వస్తున్నాడు. ఏమండి, ఏమీ అనుకోదు. దేవుడు ఒక్క కన్నులపై ఇలా కూర్చి ఇలా తెలిస్తే మన జీవం ఏంటిదండి? లేదు. నడక నేర్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోడ్డు దాటగలుగుతామని నమ్మకం ఉందా లేదా? నడక నేర్చుకున్న వాళ్ళు కదా అందరూ నడవగలుగుతాం కదా. ఆ రోడ్డు దాటగలుగుతామని నమ్మకం ఉందా? రోడ్డు దాటేదే కదండి. ఆ రోడ్డు దాటాలన్నా దేవుని ఏర్పాట్లో ఉంటుంది. ఎందుకంటే ఏ వాహనము కూడా నిన్ను నష్టపరిచేదిగా లేకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నీవు అడుగులు వేయడానికి నీకు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏవైనా ఆపదలు వస్తే నువ్వు గ్రహించేవాడుగా, నీకు తెలివినిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ చిన్న రోడ్డు దాటడానికి జ్ఞానము, తెలివి, ఆపదలు ఎన్నింటి నుండి దేవుడు రక్షిస్తున్నాడే. ఆయనకు ఆయన మందిర ఆవరణలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి కదా. ఉండాలా లేదా? దేవుని మందిరం అద్భుతం ఉంది. మీరు చూడండి, 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 100 ఎకరాలు, 1 ఎకరాలు ఉన్నవాడు, ఎకరా లేనివాడు కూడా ఆయన నామములో సంతోషించేవాడుగా ఉన్నాడండి. 1000 ఎకరాల ఆసాము సమాధానం లేని జీవితాలు చూడండి. చాలా మంది మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం కదా. దేవుని ఎరగని వారు, దేవుని ఎరిగిన వారి స్థితిలో ఎలా ఉందంటే, దేవుని ఎరిగి కూడా లోకానుసారముగా ఇశ్రాయేలు ప్రజల వల్ల ప్రవర్తించడం వల్లే ఈ శ్రమలు, ఈ యొక్క బాధలు, తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినలేని స్థితులు, బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటలకు లోబడని స్థితులు, భార్య భర్తకు లోబడని స్థితి, భర్త భార్యకు లోబడని స్థితి, అసలు ఇష్టానుసారమైన స్థితి ఎందుకు వస్తుందండి? దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడే. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాడు అల్లా కూడా దేవుని ఎరిగిన వాడు కాదండి. దేవుని ఆజ్ఞను ఎరిగిన వాడే దేవుడు పెట్టండి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించిన వాడే దేవుడు పెట్టండి. ఆయన ఎన్ని రకాలుగా మనం బాధించేవారుగా ఉన్నాము అంటే, కొన్ని సందర్భాల్లో దీన్ని పక్కన పెట్టి కూడా ఆడు చిందేస్తే వీడు చిందేస్తాడు. విశ్వాస జీవితంలో అది క్రమమైనది కాదండి. ఎందుకంటే దేవుడు మనకు ప్రేమ నేర్పాడు. నేను కొన్ని సాక్ష్యాలు వింటూ వచ్చాను. ఎలా అంటే, అబ్బా ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ప్రేమిస్తారు, ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ప్రేమిస్తారు, ఎంత ఆదరిస్తారు, ఎంత ఆ మాట చెప్పగానే ఏం చెప్తారో తెలుసా అండి? వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఎవరిని నమ్ముకున్నారండి?
యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించగలిగే మనసు ఉందిరా, యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి ఆదరించే మనసు ఉందిరా అంటున్నారు. మరి ఈ రోజు స్థితిలో ఎలా ఉందండి? వాడి ఇంటికి వెళ్తే వాడి ఇంటికాడ ఏది కనబడితే ఇది ఫస్ట్ మనం దాడి చేసుకుంటాం, వాడి ఇంటికాడ అది ఉంటే దాని గురించి మాట్లాడతాం. ఇంకా అది మీకు తెలుసు, నాకు తెలుసు. వాడు తా అంటే ఏదో మనం కూడా తందాని అంటాం చూసారా, అతి బలహీనమైన మనసు కలిగి ఉంటుంది. సింహము బోనులో వేసినప్పుడు దానియేలుకున్న ధైర్యము నీకు నాకు ఉంది. ఆ ధైర్యము దేవుడు కనబరుచుకునేటట్టుగా ఆయన పరిస్థితులు కూడా ఏర్పరిచినప్పుడు కూడా అట్టి పరిస్థితులకు నిన్ను నన్ను వదిలిపెడతలేదు దేవుడు. బోన్లో వేసే పరిస్థితులు దేవుడు ఇచ్చాడు కదా ఆజ్ఞ. మరి సింహాలు తినలేకపోయినాయా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కానానికి ఎందుకు చేర్చుకోలేపాడు? ఇలా అంటే వెంటనే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు సముద్ర గుండం నుండి వచ్చిన ఆ ప్రజలు, అడవిలోకి వచ్చిన ఆ ప్రజలు ఎందుకు అన్ని సంవత్సరములు ఆయన విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు అంటే, వారిని కానాను దేశానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా వెంటనే దేవుడు. ఆ సమయం ఇచ్చింది వారి విశ్వాస జీవితానికి అదొక పరీక్ష. ఆ పరీక్షలు ఎంతమంది నెగ్గారండి? 2. ఈ దినాన్ని కూడా మనం అంతే. రక్షణ పొందాం, ఆయన నిజమైన దేవుడని ఎరిగాం. ఎరిగిన మనకు, నీకు, నా హృదయంలో దేవుడు మన కుటుంబాన్ని ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలిసిన హృదయమే. ఇవన్నీ తెలిసి కూడా ఆయన పరలోక రాజ్యానికి ఇలా తీసుకెళ్ళిపోవచ్చు కదా. మరి ఎందుకు మనకి ఇక్కడ పరీక్ష అంటే, ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన సృష్టించిన ఆయన మాటతోనే సృష్టించిన ఈ సృష్టి ఆయనను నిత్యము స్తుతించేవిగా ఉన్నవి, ఆరాధించేవిగా ఉన్నవి, ఆయన నామంలో సంతోషించేవిగా ఉన్నవి. ఆయన రూపంలో ఏర్పరిచిన మనము, ఆయన ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనముగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఐగుప్తు దేశస్తులంతా ఆయన బిడ్డలు కాదా అండి? ఇశ్రాయేలు ప్రజలే ఆయన దేవుడి బిడ్డలా? ఆయన బిడ్డలే. ఆయన ఆజ్ఞను వినని వారుగా వారు ఉన్నారు. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలని ప్రార్థనతో మమ్మల్ని విముక్తి పరచమని ప్రార్థించిన ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నిలబడ్డాడు. వారి పక్షాన నిలబడ్డ దేవుడు వారికి కార్యం చేశాడు. మరి మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తున్న ప్రతి బంధకం నుండి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ప్రతి సమస్య నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ప్రతి శోధన నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ప్రతి ప్రమాదం నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఎవరితో మనము ఉంటే వారితో మనము ఈ లోకానుసారంగా పడిపోకుండా వారిని దూరపరుస్తూ మనకి ఏమిస్తే సంతోషించేవారుగా ఉంటామో వాటిని ఇచ్చేవాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆయన అడుగుతున్నది ఒకటి, ఆయన మందిర ఆవరణంలో 7వ దినమున, అనగా ఆయన పరిశుద్ధ దినమున మందిరాన్ని కోల్పోకుండా మందిర ఆవరణంలోకి వచ్చి 6 దినములు శ్రమ కష్టపడి సంపాదించు. ఇవి దేవుడు ఇవ్వకపోతే నీ నా వల్ల కూడా కాదు. 6 దినములు కూడా దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. 6 దినములు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. 7వ దినము విశ్రాంతి దినము ఆయనతో గడపమంటున్నాడు. చాలా మంది ఉద్యోగస్తులు చూద్దాం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటి అంటే, 6 రోజులు డ్యూటీ ఉంటుంది, 7వ రోజు సెలవు. పిల్లలు ఏమంటారు? డాడీ మాతో గడప, ఆ రోజు సెలవు రోజు అంటారా లేదా? డాడీ ఏం చేస్తాడండి? బిడ్డల కోసం స్పెండ్ చేయడం కోసం బయలుదేరి వెళ్తాడు కదా, బిడ్డలతో స్పెండ్ చేస్తాడు. 6 రోజులు తన ఉద్యోగరీత్యా బ్రతుకురీత్యా కష్టపడి పనిచేస్తాడు. 7వ రోజు ఏం చేస్తున్నాడండి? బిడ్డలతో గడపాలని చూస్తాడు. బిడ్డలు కూడా 6 రోజు ఏం చేస్తారండి? మా డాడీ 6 రోజులు లేడు, మా డాడీ ఈ రోజు వస్తున్నాడు, మా మమ్మీ ఈ రోజు వస్తుంది, తను 2 ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు మాతో ఉంటారు, ఈ రోజంతా మేము బయటికి రాము, మా ఫ్రెండ్స్కి చెప్పేస్తారు, మా ఫ్రెండ్స్కి మేము రాము, ఈ రోజు మా మమ్మీ డాడీ వస్తున్నారు, ఈ రోజు మా మమ్మీ డాడీతోనే ఉంటాం అని సంతోషంగా చెప్పుకుంటారా లేదా? ఏమన్నా చెప్పండి, నాకు భయం వేస్తుంది. చెప్తారు కదా. అంటే వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు, ఫ్రెండ్స్ను కూడా 6 రోజులు ఆయన వాళ్ళ చుట్టూ తిరుగుతున్న ఫ్రెండ్స్ను కూడా మీరు వద్దు, ఈ రోజు మా అమ్మా నాన్నతో మేము గడపాలి, వారు ఈ రోజు మా కోసం వస్తున్నారు, మేము వాళ్ళతో ఉండాలి అని ఆశపడుతున్న ఆ హృదయాలు దేవుడు 6 రోజులు కష్టపడి 7వ రోజు ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఆయన ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. ఆయనతో సంతోషముగా ఉండాలని నీతో ఈ లోకము చుట్టూ ఉన్న వాటిని విడిచిపెట్టి 7వ దినము విశ్రాంతి దినము పరిశుద్ధ దినము ఆయన మందిర ఆవరణంలో ఆయన ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. ఆయన నామములో, ఆయన మందిరములో ఆయనతో సంతోషించేవారుగా ఉండాలి కదా. అది కూడా ఆయన ఆజ్ఞ వినేవారుగా లేకుండా పోతుంది. ఇది విశ్వాస జీవితంలో క్రమమైనది కాదు.
ఒక్క మాట చెప్పి ముగించుకుంటాను. దైవ సేవకుడు సమయం కొంత ఇచ్చారు. దేవుడు కూడా కొన్ని మాటలే మాట్లాడమన్నాడు. ఆ మాటలు మనం బలపరచబడాలి. విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఏ వాక్యమైనా సరే ఆయన పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన ప్రతి అక్షరము నిన్ను నన్ను బ్రతికించేదిగా ఉంది. ఆయన ప్రతి వాక్యము నిన్ను నన్ను నడిపించేదిగా ఉంది. ఈ లోకంలో బలహీనమైనప్పుడు బలపరచబడడానికి ఉంది. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఈ వాక్యమే మనకు ఆధారం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. చాలా ఒక్క మాట చెప్తాను. ఏమంటున్నాడండి? ఆయన మనల్ని కలిగజేసిన దేవుడుగా ఉన్నాడు కదా. కలుగజేసిన దేవుడికి మనం ఏమై కలిగి ఉండాలి? భయమును కలిగి ఉండాలి. ఆయన నామము ఎరిగిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, ఆయన రక్షణ మార్గంలో రక్షించబడిన మనము, ఆయన ఈ లోకంలో ప్రత్యేకింపబడిన జనముగా, మన జనము ఆయన ప్రేమించిన జనముగా ఏర్పరిచిన మనము ఎలా ఉండాలండి? భయమును కలిగి ఉండాలి. ఇప్పుడు భయం అంటే మీకు ఏమైనా తెలుసా అండి? తెలిస్తే చెప్పండి. భయం అంటే నాకు తెలియదు. చేసేవన్నీ చేసుకుంటూ పోదు సాయంత్రం అయ్యేసరికి మాట్లాడుతుంది చూసారా? ఆ మాటలకు భయం. భక్తి కూడా నామకార్థ భక్తి. కొంచెం కొన్ని వచనాలు నేను మాట్లాడదాం కానీ దేవుడు మరొక్కసారి సమయం ఇస్తాడు. అప్పుడు మన అంతగా మాట్లాడిస్తాడు. అప్పుడన్నా మారదాం. ఇప్పుడైతే కొద్దిగా మారదాం, పూర్తిగా మారదాం. ఆయన రాకడ వస్తూ ఉన్నది. నిన్ను నన్ను పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన రక్తంలో కడగబడి నీ నా పాపములు క్షమించి ఆయన ప్రత్యేకమైన జనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా ఉందాము. ఆయన ఆజ్ఞలు వినేవారుగా ఉందాము. ఆయన వాక్యానుసారంగా జీవించేవారుగా ఉందాము. ఆయన వెంబడించేవారుగా ఉందాము. ఆయనను నిత్యము వెతికేవారుగా ఉందాము. ఆయన వెంబడిస్తూ ఆయన యందు నిత్యము సంతోషించే పరలోక రాజ్యంలో వారసులుగా నిత్యము ఆయన సన్నిధిలో ఉండేవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవారుగా మనము ఉండాలి. మారదాం. ఎందుకంటే మారాలంటే మొదట నీలో కలగాల్సిన ఏంటి? భయం. ఆ భయం ఏంటిది అంటే ఒక మాట, మన శరీరం బాగుంది కదండి, అంటే చూసుకుంటా ఉంటాం రోజు. ఇప్పుడే చూసుకోమండి, బాగుంటాం కదా. కాస్త ఒక లీటర్ తీసుకుని రక్తం చూద్దామా? ఏంటంటే ఉంటుంది మన శరీరంలోనే కదండి, మనతోనే ఉంటుంది కదండి. నిత్యం కోసేసుకుని ఒక లీటర్ తీసుకుందాంగా వద్దా? కళ్ళు అందంగా ఉన్నాయంటారు కొంతమంది, అంటారు కదా. ఓసారి తీసి చూసుకుందామా? అదేంటి మనతోనే ఉంటున్నాయి కదండి. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడి మాటలు పూర్తి కూర్చోండి. అవునా కాదు? మరి వాటిని చూస్తే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయం ఉంది కదా. నీ శరీరంలో నీతో పాటు వచ్చే వాటిని నువ్వు తీసి చూడాలనుకుంటేనే నీకు భయం కలుగుతుంది. నీ హృదయంలో దేవుడున్నాడు. దేవుడున్న సమయంలో భయం లేకుండా పాపం ఎలా చేయాలనుకుంటున్నావు? భయం లేకుండా నువ్వు ఎలా నీకు ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటూ ఉన్నావు? ఇది విశ్వాస జీవితంలో క్రమమైనది కాదు. వర్తమాన భూతకాలంలో దేవుడు సర్వాధికారి ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. అటువంటి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడికి మనము ఎలా ఉండాలి? భయము కలిగిన వారుగా ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు అండి? దయాళుడు. ఎటువంటి దేవుడు? దయాళుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు. కాబట్టి ఆ సేవకుడికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తి దేవుని ప్రేమ చూస్తూనే ఉన్నాడు. కాబట్టి దినదినము ఆయన ఆశీర్వాదం పొంది ఈ లోకంలో ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఆయన యొక్క పనిని, సహకారిగా ఉన్న అతనిని
దేవుడు ఆయన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి బిడ్డల్ని ఉన్నత స్థితిలో పెట్టాడు. చివరాఖరికి ఏమైంది? మందిరము ఆయన ఏమంటారు అంటే లాయడోను దాన్ని అంటే కబ్జా భాషలో, ఇప్పుడు ఉన్న వాడుక భాషలో మాట్లాడాలంటే కబ్జా చేసింది. ఓని కబ్జా చేసిన వ్యక్తి ఎవరిదండి అది? మందిరము. దేవుడు ప్రార్థన ఆలకిస్తే ఇచ్చిన ఆ సంఘము ఆయన శరీరము శిరస్సు అయిన ఆ సంఘము ఎవరిది? దేవుడి. ఎవరిని ఏర్పరచుకుని దేవుడు ఆ మందిర నిర్మాణం చేశాడు? దైవ సేవకుడిని నిలబెట్టుకుని ఆ దైవ సేవకుడు ఏం చేశాడు? సంఘంలో నిత్యము నా కుటుంబం కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఈ రోజులు మనం సాయం చేసేవాడు ఈ లోకం చూపి మనకు కాళ్ళు కుందరా కొంచెం ప్రార్థన చేయరా అంటే నిజంగా ప్రార్థించే వాళ్ళు ఎవరండి? దైవ సేవకుడు. అవునా కాదు? వారిని ఎవరు ఏర్పరిచాడు? ఆ ఏర్పరిచిన దేవుడు ఎందుకు నీకు నాకు ఏమి లేదా అంటే భయము. అందుకే కదా అన్ని సంవత్సరాలు దేవుని వైపు చూసిన ఆ సహాయకుడు దేవుని యొక్క ఎన్నో లబ్ధులు పొందుతూ, ఎన్నో లాభాలు పొందుతూ, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతూ, ఎన్నో దీవెనలు పొందుతూ, ఎంతో కన్నీరు కాల్చిన ప్రతి కన్నీరుని సంతోషంగా మార్చిన దేవుడి యొక్క ఆనందాన్ని చూసిన ఆ హృదయము లోకానుసారంగా ప్రవర్తించింది. ఎందుకంటే భయము లేదు. ఏం లేకండి? భయము లేని వాడు ఏమవుతాడో తెలుసా? గద్దింపునకు లోబడిన వాడు మరణమే. దేవుడు చెప్తూ ఉంటాడండి, మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన చెవులోకి వచ్చేది చెప్పడండి. ఎక్కడో అక్కడ ఏదో ఒక వ్యక్తి ద్వారా, వాక్యం ద్వారా, మనిషి ద్వారా ఏదో ఒక రూపంలో దేవుడు మాట్లాడుతుంటాడు. వినేవారుగా ఉండడమే కాదు, గ్రహించేవారుగా ఉండాలి. వాటిని విని ఆ గద్దింపును కూడా లోబడేవారుగా ఉండాలి. నిత్యము ప్రార్థన మన కొరకు చేసిన ఆ సహాయకుడు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన ఆ దైవ సేవకుడు కుటుంబాన్ని అవమానపరిచి రోడ్డు మీదకి నెట్టివేసిన ఆ వ్యక్తి సంఘ పరిస్థితులు ఏం మారుస్తాయి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రతి ఒక్క మాట వాక్యము జ్ఞానం కలిగిన వాడా? అందుకే మనం లోకంలో చెప్తుంటాం కదా, గాడిద చేయాల్సిన పని గాడిదే, గుర్రం చేయాల్సిన పని అది లోక వాడుక భాష. పరిశుద్ధ గ్రంథము దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చిన వ్యక్తితోనే, దేవుడు అభిషేకించబడిన, ప్రత్యేకింపబడిన, ఆయన అభిషేకము పొందిన బలము, శక్తి, తెలివి, జ్ఞానము, శక్తి అన్ని కలిగిన వ్యక్తి ఆ దైవ సేవకుడి ప్రార్థన దేవుడు విశ్వాసులను క్రమంగా నడిపించుటకు, విశ్వాస జీవితంలో పడిపోకుండా నిత్యము వారి కుటుంబాల కొరకు ప్రార్థించే వారిగా ఉండుట కొరకు దేవుడు విశ్వాసులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా దేవుడు ఏం చేశాడు అంటే దైవ సేవకు. చూడండి, ఏమీ లేక పాపపు జీవితంలో ఉన్న తనను ఆ సేవకుడు వచ్చి తను దేవుని మాటలు చెప్పి దేవుని మార్గంలో నడిపిస్తే, దేవుని మార్గంలోకి వెళ్ళిన వ్యక్తి, దీవించబడిన వ్యక్తి, ఆశీర్వదించబడిన వ్యక్తి కుటుంబము అంచెలంచెలుగా ఎదగడానికి సహాయం చేసిన దేవుని విడిచిపెట్టి లోకానుసారమైన ఆలోచనతో ఆ యొక్క మందిరాన్ని లాక్కున్నాడు, సేవకుని బయట పెట్టేశాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఏమంటే మరణం అనేది నా దృష్టిలో చాలా చిన్నది. ఎందుకంటే మాయమైపోతున్నాడు వాడికి తెలియదు. ఎవరి కోసమైతే నీవు పోగేసుకున్నావో, ఎవరి కోసమైతే నువ్వు మూటలు కట్టావో, ఆనందాలు పొందే బిడ్డలకి ఈ లోకంలో పొందట్లా. అందుకనే మా ముత్తాతకి 1000 ఎకరాలు ఉంది, మా తాతకి 500 వచ్చింది, మా తాత దగ్గర నుంచి 100 వచ్చింది, మా అయ్యకి చివరాఖరికి నాకు వచ్చేసరికి ఇదే చెప్పుకుంటాం కదా. అదే కదండి మరి జరిగేది. ఆ మందిరాన్ని లోపరుచుకున్నావు, మందిరాన్ని కబ్జా చేసావు. ఏం పొందావయ్యా అంటే నువ్వు కాసేపు సెకండ్లో పోయి నువ్వు మరణం పొందుతావేమో, కానీ ఘనత పొందిన నీ బిడ్డలు, ఆశీర్వాదం పొందిన నీ కుటుంబం ఎటువంటి స్థితిలో ఉందో నువ్వు చూడవు. కానీ వారిని చూసే లోకం ఏమంటుంది? ఇలాగే చెప్పుకుంటుంది, అంతేనా? అందుకే మొదట మనలో ఉండవలసింది భయం అండి. ఆ భయం వెనక ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూడండి. 139వ అధ్యాయం 14వ వచనంలో, భయమును ఆశ్చర్యమును నాకు. నిజంగా మన ప్రార్థనలో అదే పెట్టుకోవాలండి. దేవా, నీ నామములో నాకు భయము కలగాలి. నేను ఏ పని చేసినా నాయన నీకు విరుద్ధంగా జీవించకున్నట్టుగా నాలో భయాన్ని కలగ చేయాలని మన దేవుడు అడగాలి. ఇష్టానుసారంగా జీవించేసి సాయంత్రం సారి ఎన్నిసార్లు సారీ
దేవుడికి ఇష్టమైంది కాదు. నీ నవ్వు కనుక దేవుడు ఎలా ఉంటాడు తెలుసండి? ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. నీకు ఏదైనా ఇస్తే నువ్వు ఎంత సంతోషిస్తావో ఆయన ఆనందించేవాడుగా ఉంటాడండి. ఆ అట్టి ఆనందాన్ని ఇచ్చిన దేవుని పరిశుద్ధ దినమున ఆయన మందిర ఆవరణం పరిశుద్ధాలయంలో కూర్చుని 7వ దినమున విశ్రాంతి దినము పరిశుద్ధ దినమున ఆయన నామమందు ఆయన ఆరాధించి ఆయన నామములో గానాలు సంతోషాలకు ఏర్పరచుకున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అట్టి స్థలం ఏంటి స్థలం అంటే పరిశుద్ధాలయంలోనే. అటు పరిశుద్ధాలయాన్ని ఎవరు నడిపిస్తున్నారంటే ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దైవ సేవకుడు ద్వారా ఆ మందిరాన్ని నడిపిస్తున్నాడు. నడుచుకుంటున్న మనము ఆయన ఆజ్ఞలు వినేవారుగా ఉండాలి. ఏమంటే అన్ని సృష్టించిన ఈ సృష్టి మొత్తం ఆయన నామములు స్తుతించేవిగా ఉన్నవి. నేను ఎందుకు స్తుతించలేకపోతున్నావు? నేను వాటికంటే ఎక్కువ లాభాలు, ఎక్కువ ఆనందాలు, ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ దీవెన పొందిన నేను ఆయన స్తుతించేవారుగా ఉండలేకపోతున్నాము. ఏంటంటే నీలో నాలో ఆయన నామందు భయము లేని స్థితి. భయం కలగాలి మనం. అవి కలిగిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఒక మాట చూసి ముగించుకుందాము. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు నిజంగా ఆశ్చర్యం కాదండి. పాపపు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుని ఆశ్చర్య కార్యములు చేయలేదా నీ నా జీవితంలో? ఎన్ని ఆశ్చర్య కార్యములు! నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ నా జీవితంలో ఎన్నోసార్లు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు, కానీ విడిచిపెట్టేవాడుగా ఉన్నాడా? నీ కొరకు, నా కొరకు, నీ కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసిన దైవ సేవకుడు, ఆయన ప్రార్థన విన్న దేవుడు నీ నా కుటుంబాల అద్భుత ఆశ్చర్య కార్యములు జరగలేదా? జరిగి రుచి చూసిన నీ హృదయం ఎందుకు విడిచిపెట్టేవారుగా ఉంటున్నావు? ఇది సరైన విశ్వాస జీవితంలో క్రమము కాదు. ఆయన నామములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. పరిశుద్ధ దినమున ఆయన సంఘములో 7వ దినమున కూర్చుని విస్తారమైన పనులు విడిచిపెట్టి, అరే ఎంత దారుణం అంటే, ఒక ఎగ్జామ్కి వెళ్తే 3 hours ఉండాలంటే ఖచ్చితంగా పిల్లలు కూర్చొని రాస్తారు. పెద్దవాళ్ళు ఎక్కడికైనా ఎంతో 4 గంటలు కూర్చొని బుర్ర కథ ఏమంటారు అంటే ఎన్నడానికి రెడీ అవుతారు. దేవుని మాటలు 1 గంట మందిరం ఉంది 2 బాగుంటారు అనుకున్నా. ఎందుకంటే మనలో భయం అవి మాట. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనం ఎన్ని పొందామండి. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన మందిర ఆవరణలోకి వచ్చి ఆయన నామందు సంతోషించేవారుగా, ఆయన చేసిన మేలును బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండమంటున్నాడు దేవుడు. ఇంతే కదా అడిగింది దేవుడు. ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనకు ఇచ్చిన ఈ రక్షణ మార్గము పట్టుకొని ఆయన మన పాపాలన్నీ క్షమించి ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన వచ్చే వరకు కూడా ఆయన ఇచ్చిన ఈ రక్షణ మార్గంలో ఆయన ఎలా జీవించాలో నేర్పించిన ఈ వాక్యమును అతి వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. అందుకని ఆదివారం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా, మందిరము కోల్పోయేవారుగా మనం ఉండకుండా మందిర ఆవరణంలో ఆయన మన జీవితాల్లో చేసిన మేలును బట్టి ఆయన నామంలో సంతోషించేవారుగా, ఆయన మందిర ఆవరణంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, వంటశాలలో తినేవారుగా కాకుండా పరిశుద్ధాలయంలో మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవారుగా దేవుడు 7వ దినమున పరిశుద్ధ దినముగా దేవుడు ప్రకటిస్తూ వచ్చారు. ఈ దినమును మనం దొంగిలించేవారుగా కాకుండా మందిరంలోకి మనము క్రమముగా వచ్చి ఆయన మన జీవితంలో చేసినవన్నీ కూడా సాక్షులుగా మనం నిలబడి మాట్లాడాలి. ఇంకా చాలా గొప్ప మాటలు దేవుడు మన జీవితాలను నేర్పించేవాడుగా ఉన్నాడు. ఆయన మాటలు వినేవారుగా, విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. వినేవారుగా ఉండి వాటిని అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు వినేవారిని అనుసరించేవారిని ఇష్టపడతాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఇద్దరే కానానుకు వెళ్ళినట్టుగా పరలోక రాజ్యానికి మన అందరము కూడా వెళ్ళాలి అంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేవారుగా ఉండాలి. ఆ 6 లక్షల మంది ఎందుకు చేరుకోలేకపోయారంటే దేవుని ఆజ్ఞను అనుసరించేవారుగా లేకుండా విడిచిపెట్టేవారుగా ఉన్నారు కాబట్టి ఇద్దరే కానానుకు చేరుకోగలిగారు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటాము. దేవుడు అద్భుత కార్యములు చేశాడండి నీ నా జీవితంలో. తెలిసిన నీ నా హృదయం దేవుని వైపే చూచేవారుగా ఉండాలి. దేవుడు అంటే భయము కలిగిన వారుగా ఉండాలి. ఒక ఆధార్ కార్డు తప్పు పడిపోతే నీకు ఇది రాదు అనగానే ఎంత భయపడిపోతామండి. నాకు ఈ పథకాలు ఈ పథకాలు అని, అవునా కాదు? లేదా సర్టిఫికేట్లో ఏదో తప్పు పడని నా బిడ్డలు ఎంత కంగారు పడిపోతారు. ఆ భయం ఉంది కదా. మరి దేవుడి విషయం ఎందుకు భయం? నీ పెదవులు నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? నీ హృదయాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? నీవు దేవుడికి విరుద్ధంగా జీవించే ప్రతి జీవితాన్ని కూడా నువ్వు ఎందుకు దూరపరచుకోలేకపోతున్నావు అంటే నీలో భయము లేదు.
భయం వల్ల నష్టం దేవుడు చేయట్లేదండి. భయం ఉండడం వల్ల దేవుడికి ఇంకా దగ్గర అవుతూ ఉన్నాము. ఆ భయం ఉండడం వల్ల దేవుడితో ఇంకా 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 ఆయన ప్రేమను ఆశీర్వాదం దేవుడిని పొందే వల్ల ఆయన ఎలా ఉన్నాడు అంటే దయాళుడుగా ఉన్నాడండి దేవుడు. దేవుడు ఈ మాటలు దీవించి మన జీవితాలు అద్భుత కార్యములు చేయాలని దేవుడు ప్రార్థిద్దాం. అందరికీ దేవుడి నామం బట్టి మరొకసారి వందనం.